గలిలయలోని నజరేతు అను ఒక ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక ఉండెను. ఆమె పేరు మరియా. ఒకరోజు గబ్రియేలను దేవదూత మరియకు ప్రత్యక్షమే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పెను. అప్పుడు మరియ, నేను పురుషుని ఎరుగనిదానను, ఈదేలాగు జరుగునని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడనబడును. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచినోళ్లకు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. యోసేపు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునుచుండగా, ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమే, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్యయైన మరియను చేర్చుకునుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతియే ఉన్నది చెప్పెను. యాసేపు నిద్రమెలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించేను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యేసు పుట్టిన తరువాత తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్తారు. హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు కాలవరపడి ప్రధాన యాజకులను, ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. అందుకు వారు, యూదయ బేత్లెహేములోనే అని చెప్తారు. అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, మీరు వెళ్లి ఆ శిశువు విషయమే తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపిస్తాడు. వారు రాజుమాట విని బయలుదేరిపోవుచుండగా తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు దగ్గరకు వెళ్లవద్దని జ్ఞానులకు కలలో దేవదూత చెప్తుంది. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకును చుండగా ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆ దూత, భయపడుకుడి, ఇదిగో, ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకునియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు. మనము బేత్లెహేము వరకు వెళ్లి చూతుము రండని యొకనితోనొకడు చెప్పుకుని వెళ్లి మరియను, యోసేపును తొట్టిలో పండుకునియున్న శిశువును చూచిరి. గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆ గొర్రెల కాపరులు దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రభువు దూత యోసేపునకు ప్రత్యక్షమే. హేరోదు ఆ శిశువును చంపవలెనని వెదకబోవుచున్నాడు, కాబట్టి నీవు లేచి ఆ శిశువును, ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును, తల్లిని తీసుకుని ఐగుప్తునకు వెళ్ళెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి చాలా కోపము తెచ్చుకుని బేత్లెహేములోనూ దాని ప్రాంతములలోనూ 2 సంవత్సరములలోపు వయసుగల మగపిల్లల నందరిని వధించెను. హేరోదు చనిపోయిన తరువాత
ప్రభువు దూత ఐగుప్తులో స్వప్నమందు ప్రత్యక్షమే నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అని చెప్పెను. అప్పుడు యోసేపు శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే హేరోదు కుమారుడు అర్కెలాయు యూదేదేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత తెలుసుకునినవాడే గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను.